సౌత్ ఆఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ తమ టీం సెమీఫైనల్లో ఓడిపోవడం మీద కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ తను చేసిన కామెంట్స్ ఇప్పుడు కొంతవరకు కాంట్రవర్సీని క్రియేట్ చేశాయి. సో మనమైతే రెండో సెమీఫైనల్ మ్యాచ్లో చూసాం, న్యూజిలాండ్ చేతిలో సౌత్ ఆఫ్రికా టీం చిత్తుగా ఓడిపోయింది. వాళ్ళకి మినిమం కాంపిటీషన్ కూడా ఇవ్వలేక 50 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయారు. సో దీంతో ఐసీసీ ట్రోఫీ గెలవాలని సౌత్ ఆఫ్రికా టీం యొక్క అంబిషన్ మరోసారి చెదిరిపోయింది. అయితే ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీం ఓడిపోయినప్పటికీ వాళ్ళ స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ సెంచరీ కొట్టాడు, అది కూడా 67 బాల్స్లో. సో అతను ఆడిన ఇన్నింగ్స్ మీద అయితే చాలా ప్రశంసలు వచ్చాయి. మన టీమిండియా ఫ్యాన్స్ కూడా మిల్లర్ని చాలా రెస్పెక్ట్ చేశారు. మెయిన్లీ మిల్లర్ కొట్టిన సెంచరీ ఛాంపియన్షిప్లో ఒక సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది. అదేంటంటే తను కొట్టిన 67 బాల్స్ సెంచరీ ఈ టోర్నమెంట్ హిస్టరీలో ది ఫాస్టెస్ట్ వన్. ప్రీవియస్కి రికార్డ్ జాస్ ఇంగ్లీష్ మరియు సెహ్వాగ్ ఇద్దరు పేరు మీద ఉండేది. ఇద్దరు కూడా 77 బంతులు సెంచరీ కొట్టారు. బట్ ఈ మ్యాచ్లో మిల్లర్ 67 బంతులు సెంచరీ కొట్టి ఆ రికార్డును బ్రేక్ చేశాడు. బట్ స్టిల్ తన టీం అయితే ఓడిపోయింది. దీంతో మిల్లర్ అప్సెట్ అయ్యాడంటే తెలియదు కానీ ఐసీసీని మాత్రం చాలా విమర్శించాడు. సో సౌత్ ఆఫ్రికా టీం అయితే తమ చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ కరాచీ వేదికగా ఆడారు ఇంగ్లాండ్ టీంతో, అది కూడా ఇప్పుడు సాటర్డే రోజు. అండ్ దెన్ ఈ మ్యాచ్ తర్వాత రోజు మన టీమిండియా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య చివరి మ్యాచ్ జరిగింది. సో ఇప్పుడు డేవిడ్ మిల్లర్ మరియు సౌత్ ఆఫ్రికా టీంకు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఐసీసీ చేసిన స్కెడ్యూలింగ్ వల్ల. మెయిన్లీ మన టీమిండియా A1గా ఉన్నా సరే లేకపోతే A2గా ఉన్నా సరే మన సెమీఫైనల్ మ్యాచ్ దుబాయ్లోనే ఫిక్స్ చేసేశారు. దీంతో న్యూజిలాండ్తో మ్యాచ్ అయ్యే వరకు మన టీమిండియాకు సెమీఫైనల్ ఓపెనెంట్ ఎవరో క్లారిటీ లేదు. సో ఇందులో భాగంగా ఐసీసీ ఒక రాంగ్ థింగ్ చేసింది. అదేంటంటే బోత్ సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా ఈ రెండు జట్లను కూడా దుబాయ్కి తీసుకొచ్చేశారు. అంటే మన టీమిండియా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ టైంకు ఈ రెండు జట్లు కూడా దుబాయ్లోనే ఉన్నాయి. సో న్యూజిలాండ్తో మ్యాచ్లో మన వాళ్ళు గెలిచారు కాబట్టి ఆస్ట్రేలియా టీం అక్కడ ఉండిపోయి మనతో సెమీఫైనల్ ఆడారు. కానీ సౌత్ ఆఫ్రికా టీం మాత్రం మన మ్యాచ్ తర్వాత మళ్ళీ న్యూజిలాండ్ టీంతో కలిసి లాహోర్కి తిరిగి రావాల్సి వచ్చింది. ఎందుకంటే రెండు సెమీఫైనల్ మ్యాచ్ లాహోర్లో షెడ్యూల్ చేశారు. సో మొత్తం సినారియోలో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం మిగిలిన 3 టీంల కంటే ఎక్కువ ట్రావెల్ చేసింది. వాళ్ళు సాటర్డే రోజు కరాచీలో మ్యాచ్ ఆడారు. అండ్ దెన్ సండే ఎర్లీ మార్నింగ్ లేచి దుబాయ్కి వచ్చారు. మళ్ళీ ఇండియా మరియు న్యూజిలాండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మండే రోజు ఎర్లీ మార్నింగ్ బయలుదేరి లాహోర్కి రావాల్సి వచ్చింది. సో ఇలా ఎక్కువ ట్రావెల్ చేయడం వల్లే మాకు ఇబ్బంది కలిగిందని చెప్పి డేవిడ్ మిల్లర్ ఐసీసీ మీద ఫైర్ అయ్యాడు. మేము సాటర్డే మ్యాచ్ ఆడి సండే ఎర్లీ మార్నింగ్ దుబాయ్కి బయలుదేరాం. అండ్ దెన్ మళ్ళీ మా సెమీఫైనల్ మ్యాచ్ కోసం మండే మార్నింగ్ బయలుదేరి లాహోర్కి తిరిగి వచ్చాం. సో ఇదంతా ట్రావెల్ చేయడానికి ఫ్లైట్ జర్నీ 5 గంటలే పడుతుంది. బట్ ఇదైతే మాకు ఐడియల్ సిచ్యువేషన్ కాదు. దీనివల్ల మేము కొంతవరకు మా ప్రాక్టీస్ టైంని కోల్పోయాం. అలాగే ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత మాకు రికవర్ అవ్వడానికి టైం సరిపోలేదు. దీనివల్ల మేము సెమీఫైనల్లో సరిగ్గా ఆడలేకపోయామన్నట్టు చెప్పాడు. సో మిల్లర్ చెప్పిన దాంట్లో అయితే కాస్త లాజిక్ ఉంది. ఎందుకంటే ట్రావెల్ జర్నీ 5 గంటలు అయినప్పటికీ దాని చుట్టూ చాలా టైం వేస్ట్ అవుతుంది. అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, అక్కడ చెక్ ఇన్ చేయడం, అలాగే లాజిస్టిక్స్ ఇవన్నీ చూసుకోవడం చాలా టైం పడుతుంది. అండ్ ఆల్సో దుబాయ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి లగేజ్ అంతా హోటల్కి మూసుకెళ్ళడం, మళ్ళీ తిరిగి అక్కడి నుంచి రావడం, ఇదంతా ఒక తలపోట్లో ఉంటుంది. సో డెఫినెట్లీ ట్రావెలింగ్ వల్ల అయితే ప్లేయర్స్ టైర్డ్ అవుతారు. మెయిన్లీ సౌత్ ఆఫ్రికా టీం సాటర్డే రోజే మ్యాచ్ ఆడింది. అదే ఆస్ట్రేలియా టీం చూసుకుంటే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ టీంతో ఫ్రైడే ఆడారు. దీంతో వాళ్ళకి 1 డే గ్యాప్ వచ్చింది ట్రావెల్ చేయడానికి. కానీ సౌత్ ఆఫ్రికా టీంకి మాత్రం అలాంటి గ్యాప్ ఏమీ రాలేదు. వాళ్ళు మ్యాచ్ ఆడిన వెంటనే నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ వచ్చి దుబాయ్కి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ దెన్ అగైన్ మళ్ళీ నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ చూసుకుంటే దుబాయ్ నుంచి లాహోర్కి వచ్చారు. సో దీనివల్ల సౌత్ ఆఫ్రికా టీంకి రికవర్ అవ్వడానికి టైం దొరకలేదు. అలాగే వాళ్ళకి ప్రాక్టీస్ విషయంలో కూడా ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మండే రోజు లాహోర్కి వచ్చేసి మళ్ళీ ఆ రోజే ప్రాక్టీస్ చేయడం అంటే కొంత కష్టం. 1 డే ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. సో మొత్తం విషయంలో డేవిడ్ మిల్లర్ ఐసీసీ స్కెడ్యూలింగ్ మీద చాలా విమర్శలు గుప్పించాడు. అయితే సౌత్ ఆఫ్రికా టీం యొక్క సెమీఫైనల్ వెన్యూ ముందుగానే ఫిక్స్ అయి ఉంటే వాళ్ళు ఇదంతా ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. వాళ్ళు లాహోర్లోనే సెమీఫైనల్ 2 ఆడబోతున్నారని తెలిస్తే డైరెక్ట్గా కరాచీ నుంచి లాహోర్కి వెళ్ళిపోతారు. అనే డిస్టెన్స్ అయితే చాలా తక్కువ. కానీ ఇక్కడ ఐసీసీ ఏం చేసింది, మన టీమిండియాకు సెమీఫైనల్ వెన్యూ ఫిక్స్ అయిపోయింది కాబట్టి బోత్ సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా ఈ 2 జట్లను దుబాయ్కి రప్పించారు. సో ఇప్పుడు ఇలా చేయడం వల్ల డేవిడ్ మిల్లర్ ఐసీసీ మీద మండిపడుతున్నాడు. అండ్ ఆల్సో ఇండైరెక్ట్గా మన టీమిండియాకు ఒకే వేదికలో ఆడడం అడ్వాంటేజ్ అనేది మరోసారి రైజ్ అయింది. మిగిలిన అతను చేసిన కామెంట్స్ ఇండియా కూడా మిగతా టీంలో ట్రావెల్ చేసి ఆడుంటే సరిపోదును అన్నట్టు ఉన్నాయి. సో విషయంలో అయితే ఖచ్చితంగా డేవిడ్ మిల్లర్ యొక్క ఆవేదన కనిపిస్తుంది. వాళ్ళు మ్యాచ్ ఓడిపోయిన తర్వాత దానికి వన్ ఆఫ్ ది రీజన్స్గా దీన్ని చెప్పుకుంటున్నారు. బట్ ఆఫ్ కోర్స్ మనమైతే ఇక్కడ ఐసీసీని కూడా ఖచ్చితంగా నిందించాలి. ఎందుకంటే వాళ్ళు స్కెడ్యూలింగ్ కొంతవరకు అన్ఫేర్గా చేశారు. మెయిన్లీ మన టీమిండియా మరియు న్యూజిలాండ్ జట్ల మ్యాచ్ ముందు ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా 2 జట్లను దుబాయ్కి రప్పించడం అంత కరెక్ట్ కాదు. ఈ మ్యాచ్ రిజల్ట్ వరకు వెయిట్ చేసి తీసుకొస్తే సరిపోయేది. కానీ అలా చేద్దామంటే వాళ్ళు చేసిన షెడ్యూల్లో చూసుకుంటే ఫస్ట్ సెమీఫైనల్కి మరియు మన టీమిండియా మ్యాచ్కు గ్యాప్ లేదు, 1 డే గ్యాపే ఉంది. సో యాక్చువల్ ఐసీసీ సెమీఫైనల్ మ్యాచెస్ను కాస్త దూరంగా పెడితే బాగుండేది. అంటే మార్చి 5న ఒకటి, మార్చి 6న ఒకటి పెట్టి 9వ తారీఖున ఫైనల్ పెడితే కరెక్ట్గా ఉండేది. బట్ వాళ్ళు ఏం చేశారు, రెండో సెమీఫైనల్కి మరి ఫైనల్కి మధ్య ఎక్కువ గ్యాప్ పెట్టేసి సెమీఫైనల్ మ్యాచెస్ తొందరగా పెట్టేశారు. అండ్ ఆల్సో మనం నిర్మోహమాటంగా ఒప్పుకోవాల్సిందే, ఐసీసీ చేసిన షెడ్యూల్ మన టీమిండియాకు కొంత ఫెయిర్గానే ఉంది. మెయిన్లీ మన వాళ్ళు పాకిస్తాన్తో ఆడిన మ్యాచ్కి న్యూజిలాండ్తో ఆడిన మ్యాచ్కి మధ్యన గ్యాప్ చూసుకుంటే 1 వీక్ ఉంది. కానీ వేరే జట్లకు ఎవరికి కూడా అంత పెద్ద గ్యాప్ రాలేదు. సో యాక్చువల్ ఐసీసీ అలా చేయడానికి మెయిన్ రీజన్ మన టీమిండియానే. ప్రజెంట్ వరల్డ్ క్రికెట్లో మన టీమిండియాకు ఉన్నంత క్రేజ్ మరి ఏ ఇతర టీంకు కూడా లేదు. మన వాళ్ళు ఆడే మ్యాచెస్ ఎక్కువ మంది చూస్తారు.
దీనివల్ల ఐసీసీ మన టీమిండియా మ్యాచ్ షెడ్యూల్ చేసినప్పుడు గ్రీడీగా మారిపోతుంది. సండే రోజు మ్యాచ్ షెడ్యూల్ చేస్తే ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పి మన 2 మ్యాచ్లను సండే రోజు షెడ్యూల్ చేశారు. కానీ నిజానికి షెడ్యూల్ ప్యాటర్న్ ప్రకారం చూసుకుంటే మన టీమిండియా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ఫ్రైడే రోజు జరగాలి. సో మీరు ఒకసారి ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ చూసుకుంటే ఫస్ట్ 2 మ్యాచ్లు గ్రూప్ ఏ మ్యాచ్లు, అండ్ నెక్స్ట్ 2 మ్యాచెస్ గ్రూప్ బి మ్యాచ్లు, మళ్ళీ నెక్స్ట్ 2 మ్యాచెస్ గ్రూప్ ఏ, నెక్స్ట్ 2 మ్యాచెస్ గ్రూప్ బి. బట్ ఆ తర్వాత చూసుకుంటే గ్రూప్ ఏ మ్యాచ్ ఒకటే షెడ్యూల్ చేశారు, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ ఫిబ్రవరి 27వ తేదీన. సో యాక్చువల్ ప్యాటర్న్ ప్రకారం దీని తర్వాత రోజే గ్రూప్ ఏ మ్యాచ్ మరొకటి ఉండాలి. అంటే మన టీమిండియా మరియు న్యూజిలాండ్ జట్ల మ్యాచ్ ఫ్రైడే రోజు పెట్టాలి. కానీ ఐసీసీ గ్రీడీగా డబ్బుల కోసం మన టీమిండియా మ్యాచ్ని సండే రోజుకి మార్చేశారు. దీంతో ఫ్రైడే మరియు సాటర్డే రోజు గ్రూప్ బి మ్యాచ్లు జరిగాయి. సో క్లియర్లీ షెడ్యూలింగ్ విషయంలో ఐసీసీ మన టీమిండియాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. అండ్ అలా ఎందుకు చేస్తున్నారు ఓపెన్ సీక్రెట్, మన టీమిండియా వల్ల వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది కాబట్టి అలా చేస్తున్నారు. బట్ స్పోర్ట్ అంటే మనీ ఒక్కటే కాదు కదా, అందరికీ కూడా షెడ్యూలింగ్ విషయంలో ఈక్వల్ ఛాన్స్ ఇవ్వాలి. ఇన్ఫాక్ట్ మన టీమిండియా మరియు న్యూజిలాండ్ జట్ల మ్యాచ్ ఫ్రైడే రోజు జరుగుంటే A1 A2 మీద క్లారిటీ వచ్చేసేది. అండ్ అలాంటి సిచ్యువేషన్లో సౌత్ ఆఫ్రికా టీం 2 రోజులు ట్రావెల్ చేయవలసిన అవసరమే ఉండేది కాదు. వాళ్ళు B2గా ఉంటే దుబాయ్కి వచ్చేవారు, ఆర్ B1గా ఉంటే లాహోర్కి వెళ్ళిపోయేవారు. కానీ మన టీమిండియా మ్యాచ్ని ఐసీసీ డబ్బుల కోసం లేట్గా షెడ్యూల్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. సో నాకైతే డేవిడ్ మిల్లర్ ఐసీసీని విమర్శించడంలో పెద్దగా తప్పేమీ కనిపించట్లేదు. ఇప్పటికైనా ఐసీసీ షెడ్యూల్ని ఫిక్స్ చేసినప్పుడు ఆ గ్రీడీనెస్ని వదిలేసి కాస్త మెచ్యూరిటీతో చేస్తే బెటర్ అని చెప్పి నా ఉద్దేశం. సో ఇక్కడైతే మన టీమిండియా అన్ని మ్యాచ్లు ఒకే స్టేడియంలో ఆడుతున్నారు అనేది పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే దానికి వేరే ఆప్షన్ లేదు. బీసీసీఐ మన టీమిండియాను పాకిస్తాన్కి పంపమన్నారు, ఎందుకంటే మన గవర్నమెంట్ ఒప్పుకోలేదు. దీంతో ఐసీసీకి మరియు పీసీబీకి వేరే ఆప్షన్ లేక దుబాయ్ను తటస్థ వేదికగా పెట్టారు. అండ్ ఇలా పెట్టడానికి మిగతా అన్ని టీమ్స్ కూడా టోర్నమెంట్కి ముందు అంగీకరించాయి. దీంతో మన టీమిండియా ఇప్పుడు అన్ని మ్యాచ్లు ఒకే స్టేడియంలో ఆడిస్తున్నారు, ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉందనడంలో ఎలాంటి అర్థం లేదు, ఎందుకంటే దీనికి అన్ని టీంలు ముందు ఒప్పుకున్నాయి. ఇన్ఫాక్ట్ పీసీబీ వాళ్ళు దుబాయ్లో పెట్టారు మ్యాచెస్. సో మన టీమిండియాకి ఏమీ దుబాయ్ హోమ్ గ్రౌండ్ కాదు, ఎప్పుడో ప్రీవియస్గా 2019 సంవత్సరంలో ఏషియా కప్ ఆడారు అంతే, ఆ తర్వాత మళ్ళీ వన్డేలు ఆడలేదు. ఇన్ఫాక్ట్ ఈ వెన్యూ అడ్వాంటేజ్ మీద ఆల్రెడీ మన కెప్టెన్ మరియు కోచ్ గట్టిగానే స్పందించారు. దుబాయ్ మాకు ఏమీ హోమ్ కాదని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. అండ్ గంభీర్ చూసుకుంటే డైరెక్ట్గా తిట్టేశాడు. మేము దుబాయ్లోనే మ్యాచ్లు ఆడుతున్నప్పటికీ ప్రాక్టీస్ చేసేది వేరే చోట, అండ్ అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇండియాకి వెన్యూ అడ్వాంటేజ్ ఉందని ఏడ్చే వాళ్ళు కాస్త గ్రో అవుతే బెటర్ అని చెప్పి డైరెక్ట్గా తిట్టేశాడు. అండ్ ఈ విషయంలో కూడా మన టీమిండియా అనడానికి ఏమీ లేదు, ఐసీసీ మరియు పీసీబీ దుబాయ్ పెట్టారు మనకి. బట్ సమస్య ఎక్కడ వచ్చిందంటే మ్యాచ్ని షెడ్యూల్ చేసే విధానంలో. హాలిడే రోజుల్లో మన టీమిండియా మ్యాచెస్ని ఫిక్స్ చేస్తే ఎక్కువ రెవెన్యూ వస్తుందని చెప్పి ఐసీసీ గ్రీడీగా ప్రవర్తించింది. దీనివల్ల సెమీఫైనల్ వనకు ముందు అన్ని టీంలు దుబాయ్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో యాక్చువల్ ఐసీసీకి ఎక్కువ రెవెన్యూ మన టీమిండియా మ్యాచెస్ నుండి వస్తుంది కాబట్టి వాళ్ళైతే మన టీమిండియా మ్యాచెస్ను ఒక హాట్ కేక్లో మార్చేసుకున్నారు. అండ్ దీనివల్ల మన టీమిండియా కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడవచ్చు. మిగిలిన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్కు సెమీఫైనల్ 1 మ్యాచ్కు 1 డే గ్యాప్ ఉండడం చూసాం మనం. అదే మన టీమిండియా ఫ్రైడే రోజు మ్యాచ్ ఆడుంటే 3 రోజులు గ్యాప్ వచ్చిండేదే. సో యాక్చువల్లీ మన టీమిండియాకి ఐసీసీ అడ్వాంటేజ్ కలిగిస్తుందని చెప్పలేం. వాళ్ళు డబ్బుల కోసం చేసే పనులు కొన్నిసార్లు మన టీమిండియాకు ప్లస్ అవుతున్నాయి, కొన్నిసార్లు మైనస్ అవుతున్నాయి. మెయిన్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం కాస్త ఎఫెక్ట్ అయింది దీనివల్ల. సో నాకైతే డేవిడ్ మిల్లర్ రైజ్ చేసిన కన్సర్న్ విషయంలో పెద్దగా ప్రాబ్లం లేదు. బట్ దీనికి మన టీమిండియాను బ్లేమ్ చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. మెయిన్లీ మన టీమిండియా ఫ్యాన్స్ మిల్లర్ని చాలా ఇష్టపడతారు, కానీ మిల్లర్ మాత్రం వాళ్ళ టీమిండియా వల్ల ఓడిపోయిందన్నట్టు కాస్త ఫీల్ అవుతున్నట్టుకున్నాడు. అండ్ దీనివల్ల ఫైనల్ మ్యాచ్లో తన సపోర్ట్ న్యూజిలాండ్కి ఉంటుందని చెప్పేశాడు. సో మిల్లర్ అయితే ఫైనల్ మ్యాచ్లో మన టీమిండియా కాకుండా న్యూజిలాండ్ టీంకి సపోర్ట్ చేయడం మన టీమిండియా ఫ్యాన్స్ని కొంతవరకు హర్ట్ చేసింది. మెయిన్లీ సౌత్ ఆఫ్రికా వాళ్ళని సెమీఫైనల్ ఓడించింది న్యూజిలాండ్ వాళ్ళే, మన టీమిండియా కాదు. బట్ స్టిల్ మిల్లర్ న్యూజిలాండ్ టీంకే సపోర్ట్ చేస్తున్నాడు. దీంతో అతను ఇష్టపడే కొంతమంది ఇండియన్ ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు. అదే అతని ఒపీనియన్ నార్మల్ సర్కమ్స్టాన్స్లో చెప్పుంటే వేరేలా ఉండేది. అంటే ఐసీసీ ఏదో టీమిండియాకి ఫేవర్ చేస్తుంది, అందుకే నేను టీమిండియాకు సపోర్ట్ చేయను, ఇప్పుడు న్యూజిలాండ్కి సపోర్ట్ చేస్తాను అన్నాడు చెప్పాడు అతను. బట్ ఇలాంటి కాంట్రవర్సీలు అయినప్పుడు అతను వేరే సందర్భంలో న్యూజిలాండ్ టీంని సపోర్ట్ చేస్తానని చెప్పుంటే అందరూ అర్థం చేసుకునేవారు. అతని పర్సనల్ ఒపీనియన్ అని చెప్పి వదిలేద్దాం. కానీ ఇప్పుడు మిల్లర్ చేసిన పని ఎలా అయిపోయిందంటే మన టీమిండియాను బ్లేమ్ చేసి న్యూజిలాండ్ టీంకి తన సపోర్ట్ ఇస్తున్నట్టు మారిపోయింది. బట్ అని అండ్ అదరే చూసుకుంటే ఎవరి ఇష్టం వాళ్ళదే. అండ్ ఆల్సో మన యూఎస్కి కూడా చెప్పేది ఒకటే, మీరు మన టీమిండియాకు సపోర్ట్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. బట్ సపోర్ట్ చేయకపోవడం కాక మన టీమిండియాను ట్రోల్ చేస్తూ కావాలని నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు కొంతమంది. సేవ్ ఫైనల్ మ్యాచ్ కన్నా సరే మన టీమిండియాలో ఉంటున్న క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఒక తాటి మీదకి వస్తారని కోరుకుందాం. మరి మీరు మిల్లర్ చేసిన వ్యాఖ్యల గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.